అరేయ్! నేను పెట్టే వీడియోస్‌కి, నాకొచ్చిన సబ్‌స్క్రైబ్ కౌంట్‌కి, రీచ్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చూడండి. మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో, మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో, మెల్లమెల్లగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా. అట్‌లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హియర్ ఈస్ ద మూవీ రివ్యూ ఆఫ్ కుబేరా. లవ్ స్టోరీ అనే రాడ్ రంబోలా మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరి శేఖర్ కమ్లా గారు డైరెక్ట్ చేసిన మూవీ కుబేరా. ఎట్లుంది మామ మూవీ? బాగుందా? నచ్చిందా? అంటే నాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఏమైంది? మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మూవీ కాకుండా ఒక వెబ్ సిరీస్ లాగా తీసుంటే బాగుండేది. ఇది ఒక సింగిల్ లైన్ స్టోరీ కాకుండా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. సో ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. సో వాళ్ళందరూ ఒక దగ్గరికి ఎలా కలిశారు, తర్వాత ఏమైందనే పాయింట్ చూపించడం వల్ల మనకు మూవీలో రన్ టైం కూడా చాలా ఎక్కువ అనిపించింది. అండ్ ఆల్సో ముందు చెప్పినట్టుగా దీన్ని వెబ్ సిరీస్ గా తీసుంటే చాలా బాగుండేది. మూవీ కన్నా కొంచెం ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యేది సినిమా అంతా. సో స్టోరీ లైన్ ఏంది మామ అంటే వెరీ సింపుల్. ఒక బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్స్ కి 1,00,000 కోట్లు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. సో అమౌంట్ ట్రాన్స్ఫర్ కోసం ఒక సిబిఐ ఆఫీసర్ ని హెల్ప్ తీసుకుంటారు. సో అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక బిచ్చగాడి సపోర్ట్ తోని ఈ మనీ ట్రాన్స్ఫరింగ్ ఎలా జరిగింది, సో ఇంతక బిజినెస్ మ్యాన్ కి ఈ బిచ్చగాడికి లింక్ ఏంటి, తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటనేది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీద సినిమా రన్ అవుతూ ఉంటుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, సో ఒక్కొక్క క్యారెక్టర్ బిహేవియర్, దానివల్ల స్టోరీ స్టార్ట్ అయ్యే విధానం చాలా నచ్చింది. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లోకి స్టోరీ వెళ్తుందో అక్కడ నుంచి మిస్ఫైర్ అయిపోయింది. అందరికి ఫస్ట్ హాఫ్ ఎందుకు నచ్చింది, సెకండ్ హాఫ్ ఎందుకు నచ్చలేదు, అదొక చిన్న పాయింట్ ఉంది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో ఏమవుతుంది, 1,00,000 కోట్లని ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు, వయా బిచ్చగాల నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అని ఇంట్రెస్టింగ్ పాయింట్ తో స్టార్ట్ అయినప్పుడు సెకండ్ హాఫ్ లో కూడా దాని వల్ల కాన్సిక్వెన్సెస్ అయ్యి చూపించుంటే బాగుండేది. కానీ తీసుకెళ్లిపోయి మొత్తం ధనుష్ మీద స్టోరీ అంతా నడుస్తూ ఉంటది. సో క్లైమాక్స్ కూడా అంత యాప్ట్ గా అనిపించలేదు. మళ్ళీ బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చి బిచ్చగాడిలాగా వేయించడం ఏందో కమర్షియల్ సినిమా అయిపోయింది అనమాట. సో స్టార్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయము, ఓహో డిఫరెంట్ వరల్డ్ ఉంది, ఒక మంచి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయిన బిజినెస్ మ్యాన్, బిచ్చగాడు, ఓ సిబిఐ ఆఫీసర్, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు సెకండ్ హాఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, రియాలిటీకి దగ్గరగా ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళీ ఒక కమర్షియల్ సినిమా అట్ లాస్ట్ విలన్ చచ్చిపోతాడు, హీరోనే చెప్పిందే నడుస్తుంది, హీరో ఏమనుకుంటే అది నడుస్తుంది అనే పాయింట్ చెప్పడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయిపోయింది అక్కడ కూడా. సో ఇక్కడ ఇంకో పాయింట్ నేను నోటీస్ చేసిన ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఓకే ఫైన్. వైట్ని బిచ్చగాల నుంచి ఒక షెల్ కంపెనీ పెట్టి ట్రాన్స్ఫర్ చేశారు, అది కూడా ఫైన్. సో బ్లాక్ మనీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా చూపించాల్సింది, కానీ అది రెగ్యులర్గా అంతే దానికి రిస్క్ ఉండదు, సింపుల్గా చూపించేశారు అనమాట. ఓ 2-3 మినిట్స్లో అయిపోతుంది. నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుందో వైట్ మనీ కూడా అంతే కాంప్లికేటెడ్. రెండు సిచ్యువేషన్స్ కాంప్లికేటెడే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్. సో అది ఇంకొంచెం డ్రాగ్ చేసి చూపించుంటే బాగుండేది. కానీ శేఖర్ కమ్లా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్, ఒక బెగ్గరు, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ని పాయింట్ అవుట్ చేసుకుంటూ తీసుకెళ్లారు మూవీని. అది అంత వర్కౌట్ అవ్వలేదు, జనాలకి ఎక్కలేదు, ఆడియన్స్కి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్యాస్టింగ్ నాకు అంత అనిపించలేదు. ధనుష్ నువ్వు ఏడుపుగొట్టు సీన్లు ఎన్నో సినిమాలు చూసినాము, ఇంకెన్ని సినిమాలు చూసినా అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఏడుపుగొట్టు సీన్లు 5-6 ఉంటాయి ప్రతి సినిమాలో. సో ఏ మూవీ తీసుకున్నా మన పర్ఫార్మెన్స్ తప్పులేదు, కానీ ఓవర్ హైప్ అనిపించింది. ప్రతి ఒక్క రీల్ ఇన్స్టాగ్రామ్లో వామ్మో సావ కొడుతున్నారు, ఏసీ ఏసీ ఏసీ. అంత లేదు, అంత అవసరం లేదు. రెగ్యులర్గా సినిమాకి రెగ్యులర్ యాక్టింగ్ చేసినారు, బాగుంది. దానికన్నా నా ఒపీనియన్ ఏంటంటే ఇండియాని పెట్టుంటే మెంటల్ ఎక్కిచ్చేది యాక్టింగ్. సో ఎన్టీఆర్కి ఒక పర్ఫార్మెన్స్ ఉన్న స్కోప్ ఉన్న మూవీ అంటే ఈ మూవీ. ఎన్టీఆర్ కళలో నీళ్ళు తిరిగిన అంటే ప్రతి ఒక్క ఆడియన్ అసలు ఒక ఎమోషనల్ రైడింగ్ అయిపోతుంది అది. సో ఎన్టీఆర్ని కన్సిడర్ చేస్తుంటే బాగుండేది, బట్ ధనుష్ని తీసుకున్నారు, ఓకే. బట్ ఓవర్ హైప్ చేయకూడదు, చేసినారు. యాక్టింగ్ అందరు పర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. సో ఇక నాగార్జున గారి పర్ఫార్మెన్స్, రష్మిక గారి పర్ఫార్మెన్స్ ఓకే, డీసెంట్, ఫైన్. సో ఓవరాల్గా వన్ టైం వాచబుల్ మూవీ. దట్ టు శేఖర్ కమ్లా గారి నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే తన స్టార్టింగ్ ఎంచుకున్న వరల్డ్ బిల్డింగ్ అంతా బాగుంది కుబేరాది, బట్ సెకండ్ హాఫ్ తీసుకెళ్ళేసరికి ఒక కమర్షియల్ టెంప్లెట్ అయిపోయింది. సో హీరోనే గెలుస్తాడు, విలన్ ఓడిపోతాడు. కొన్ని అండర్లైన్ స్టోరీస్ చెప్పడానికి ట్రై చేశారు. ఎవరైనా మూవీ మేకర్స్ ఉంటే సినిమాని పక్కా చూసి 2-3 టైమ్స్ అని చూడొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి మూవీస్ మనకి ఒక లెర్నింగ్ ప్రాసెస్లా ఉంటాయి, నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. కొన్ని మూవీ యాంగిల్స్ కానీ, సినిమాలో అండర్లైనింగ్ షార్ట్స్ కానీ అన్నీ ఉంటాయి. డీకోడ్ చేస్తే ఒక మంచి ఫీల్ గుడ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇది. బట్ ఒక ఆడియన్గా ఎంటర్టైన్ అయ్యామంటే లేదు, సెకండ్ హాఫ్ డిస్టర్బ్ చేసేస్తుంది. సో ఓవరాల్గా వన్ టైం వాచబుల్ మూవీ.